హాయ్ అందరికి ఇయాలనైతే శివరాత్రి అందరికి హ్యాపీ శివరాత్రి. ఇగో ఇప్పుడైతే మేము గంగా స్నానం పోతున్నామని ఇగో రెడీ అవుతున్నాం. ఇగో మా చిన్నదాన్ని గంగతానం విల్లనే అవుతుంది. చిన్న ఉన్నప్పుడైతే గంగతానం పోయేదాన్ని కదా సంబరం ఆడుతున్నాం. ఇప్పుడైతే ఎప్పుడు బుద్ధి అయితే అప్పుడు పోతాను. మేమైతే ఇక పెయిన్ ఎండాకాలం అయితే గోడిని రోజులు అయినాము మంచిగా ఈత నేర్చుకున్నామని బాగా మంది ఉంటారు. పోయిన సార్ అయితే బాగానే మంది ఉండే. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 9:30 అవుతుంది టైం. ఇప్పుడు పోతున్నాం అందరి ఒక్కొక్కరి పూజలు కూడా అయినాయి కావచ్చు. ఇగో ఈ సెద్దాలు అవన్నీ విండేసేసరికి లేట్ అయింది. అందుకోసం ఇప్పుడు పోయి గంగ స్నానం అయితే చేసి రావాలి. ఆటో కోసం అయితే వెయిటింగ్. మా ఆరాధ్య ఇంకా పాపం జ్వరం వచ్చింది బిడ్డకు, అందుకోసం ఈయన తానం చేసింది. మా మమ్మీ ఒక్క పొద్దుగానే ఇవాళ ఒక్క పొద్దు రేపు ఒక్క పొద్దు. రేపు అయ్యో రేపు మా మమ్మీకి ఇవాళ ఒక్క పొద్దు, రేపు శనివారం, రేపు ఒక్క పొద్దు. మమ్మీ మనం పొద్దుగాలని పెడతాం కానీ ఒక్క పొద్దు ఇవాళ సాయంత్రమే అందరు రేపు పొద్దులు ఇస్తారు కానీ మేము సాయంత్రం ఒక పొద్దు ఇస్తాం. ఆటోనైతే వచ్చింది. దారు గింత లేట్ ఇప్పుడు ఆ కట్ట రాలే లేటు. ఇక మాకంటే ఇప్పుడే గంగదానం చేసినట్టు సోకులు అయ్యో రక్షణ చెయ్యొద్దు. పోతున్నాం. ఇక మా జెస్సీకి సపరేట్ సీట్ కావాలని మా మమ్మీ మీదకి ఎక్కించింది. ఓ లక్కీ ఉరికిరా, గంగదానం చేస్తేనే రా లేకుండా అద్దు. ఉతువాల తెచ్చుకోపో. అందరు గంగదానాలు పోయి ఇంటికి వచ్చి పూజలు అయ్యే టైం మేము గంగదానం పోతాం అంటే ఇక అర్థం చేసుకోవాలి. మంది ఉంటారు అంటే మంచిగా. పసుపు కనల్పి ఈ పాత రోడ్ మీకు అటు పోవచ్చు కదా సిట్టి పోవచ్చు. పాత రోడ్ మీకు వెళ్ళాడు దిగి ఈత కొడతావా? గప్పటనైతే గంగ స్నానం పోతే కూరలు తప్పిపోతారు మంచిగా పట్టుకోరు. ఇప్పుడైతే నీ అక్క మంది లేరేయండి. ఓం నమః. అగో దేవ ఎట్లా పడ్డదో లడ్డు అంటేనే పొట్టు ముట్ట పడ్డది. ఓం శ్రీ గురుదేవ నమః. ఓం శ్రీ గురుతస్మై. అయిపోయింది గంగదానం అయితే. ఇప్పుడైతే పోవాలి, టిఫిన్ చేయాలి, కూరగాయలకి ఏమైనా బొమ్మలు బుగ్గలు కొనియాలి. అలా మా మమ్మ వాళ్ళు అందరు ఒక్క పొద్దు మరి మాకేం చేస్తారు. గంగదానం అయిందా వీరి వాళ్ళైతే ఇప్పుడే అయిపోయింది. అన్నయ్యుడు బెర్రె తిన్నట్టే ఇప్పుడు తిన్నావు బర్రె. మా మమ్మ అయితే ఆలాడు వచ్చింది, ప్లేట్ మిర్చి తీసుకున్నా తిన్నది ఒక లాస్ట్. అయ్యో మరి బిడ్డలు ఉన్నారు తింటారా నాకు ఆడిచ్చిండు. మా జెస్సీకి సర్ప్రైజ్ ఇప్పుడు ఏం చేస్తుందంట. కొనుక్కోరు చిన్నమ్మలు వేయాలి అప్పుడే. మక్కలు కూడా కొందామా? మా అన్నయ్య తులసి గడ్డ తెస్తాడు. దేవుళ్ళ కడాలి కడుగుతాను. అట్లా సాంబార్ కోసం అని కూరగాయలు అన్ని కడిగి చేస్తాను. మనం దీంట్లో పెడతాం కానీ ఎప్పుడైనా మేము దీని మీద పెడతాం. పుట్టమండతో అడుగుతున్నాం కానీ మా ఇంట్లో పుట్టమండ లేదు, ఏర్పడుతుందా?
ఏమంటారు పువ్వులు ఉంటే మంచిగా ఉండే, అసలు పువ్వులు లేవు, మెయిన్ అది. కపాలం త్రిశూలం కరాభ్యం దదానం పదాం భోజనం రాయకామం దదానం బలివర్తమానం సురాణం జగమేలే జంగముడ కైలాస పాలకుడ శివలింగమాని కుశత వందనం జటి కురుల జంగముడ కూరడుకున్నా ఆడబిడ్డాను కదా, కూర ఆడుకుంటే దగ్గర పెట్టి రావాలి. అయ్యో మమ్మీ పో. నేనేందో మత మర్చిన దేపో. అదే అసలు వేసేది కానీ ఆకలి అవుతుందా? రాయసిన పలారముల్లో అని మొత్తుకుంటారు కానీ ఇక మాదే కాలే, అత్తం మేము తీసినాం అత్త మా ఊళ్ళో 2 నిమిషాలు రాయసిన పలారముల్లో మరి ఏదనుకున్నా మమ్మీదా ఇప్పుడు పలారం రాయసిన పలారముల్లో అట్లా మనం విలువన పేర్లు పెట్టాలి. తినలేదా అది వేసుకురా. ఇప్పుడు మా మమ్మ లొక్కపోద్దు ఇడిచినవానే నీ అవ్వ గిట్ల ఎవరు పెట్టిరు జోకెట్లు వచ్చిందండి వయ్యారి. కుక్క లెక్క నొరుకుతాయంటే. కూర స్పెషల్స్ ఏంటి తెలుసా? గుత్తి వంకాయ, సాంబార్ ఏమైతే ఏమన్నా వాసన వచ్చుడా, ముద్దపప్పు, ఇవన్నీ వంటలు చేసింది అన్ని మా అన్నయ్యనే. లేదు ఎవలే మా అన్నయ్యనే ఫ్రెండ్స్. మా అక్క మా అంటే ఒక అన్నం వండింది, పప్పు మరి ఏంటిదే ఆడొక గుత్తంకాయ కూర నిండు, సాంబార్ వారేసిండు. ఏ పాప కాదు కానీ మా అన్నయ్యనేమో గుత్తి వంకాయ కూర వండిల్లు, సాంబార్ అంతా ఆడే వేసిండు కానీ లాస్ట్ కి వచ్చారు కొంచెం మా అక్క చూసుకుంది. అంతే ముద్దపప్పు అంటే పప్పు ఆడే ఉడకబెట్టింది కానీ పప్పు తాలింపు మా అక్క పెట్టింది. ఇగో కాదు ఫ్రెండ్స్, అవన్నీ నేనే అన్నినా, వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటారు. ఆడ ఏం లేదు, అవన్నీ నేనే అన్నినా అని ఒప్పుకోరు మీరు. అంతే అన్నం అయితే మా అమ్మ వండింది. మరి ఎవరు అన్ననే ఇక నాకు తెలుస్తలేదు. అన్నం మా అక్కనే వండింది కావచ్చు. మా బెల్లపు అన్నమేమో మా అమ్మ వండింది, మేము తినే అన్నమేమో మా అక్క వండింది. మా ట్రైపాడ్ చూడు ఎట్లుంది వస్తుంది కదా. ఇక్కడ మా అన్నయ్య మొల కొట్టిండు. నా ట్రైపాడ్ ఇరిగిపోయింది, సెల్లుది అంటే సెల్లు స్టిక్ ఇరిగిపోయింది, అందుకోసం ఇగో ఇట్లా. ఇగో ఇప్పుడైతే మేము తొక్క పొద్దు ఇడతాం అంటే మేమైతే ఎప్పుడు సాయంత్రం ఇడతాం. అందరు రేపు పొద్దుగానే ఇడుస్తారు మాక్సిమం. అందరు నైట్ ఒక్క పొద్దు ఇడుచుడు అంటే బగ్గ రేరు. మనం చేసుకున్న కూరలు అయితే మనకి ఎట్లున్నా మంచిగా అనిపిస్తాయి. వంకాయ మంచిది, వంకాయ వేసుకున్నా. గుత్తి వంకాయ అయితే నేను తినడు ఇట్లా ఫస్ట్ టైం. ఎక్కువ అసలు మా ఇంట్లో వేయనే వేయరు. అక్క దాని కూర్చో అది ఫ్యాన్ అయినా అది చేయాక దూరలే లేదు. వాడే వంటలు మస్తు చేస్తాడు. వాళ్ళకన్నా పెళ్ళిళ్ళు ఉండే ఎప్పుడు అట్లా అంటాడు. అట్లని కాదు కానీ మా ఇంట్లో కానీ మా చుట్టాల ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ అయినా మా అన్ననే ఎప్పుడు ఎక్కువ. అయిపోయింది మా ఒక్క పొద్దులు అయితే. అంతే అందరికైతే మరొకసారి హ్యాపీ శివరాత్రి. మేమైతే ఒక్క పొద్దులు తెచ్చినాం, తిన్నాం. అయిపోయి మా కూరలు అయితే మస్తున్నాయి. మీ కూరలు ఎట్లున్నాయో రేపు తిన్న తర్వాత పొద్దుగల్లా కామెంట్ చేయండి. అంతే ఇవాళకైతే ఇది మన వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్. బాయ్ చెప్తుంది, బాయ్ చెప్పు. బాయ్ చెప్పారు.